సుప్రీం కోర్ట్ ఇచ్చిన ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ గురించి చాలా సంతోషంగా ఉంది. ద గర్ల్ ఫౌండేషన్ నుంచి నేను మనవి చేసుకుంది ఏంటంటే, మన తెలంగాణ గవర్నమెంట్ స్కూల్స్ ఒక 26,000 స్కూల్స్ ఉన్నాయండి. ఓన్లీ గవర్నమెంట్ స్కూల్స్ చాలా దీనమైన పరిస్థితుల్లో, దయనీయమైన పరిస్థితిలో ఉన్నాయి. వాళ్ళకి వాటర్ ఫెసిలిటీస్ కానీ, వాష్రూమ్స్ కానీ సరిగ్గా లేవు. అండ్ శానిటరీ ప్యాడ్స్ అనేది బయోడిగ్రేడబుల్ శానిటరీ ప్యాడ్స్ గవర్నమెంట్ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వాళ్ళకి సప్లై చేయాలి, డొనేట్ చేయాలి అని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే బాలికలు ఎప్పుడైతే వాళ్ళకి ఆ హెల్త్, వాళ్ళ ఫుడ్ మనం చూసుకోగలిగితే వాళ్ళు ప్రాస్పర్ అవుతారు, బాగా చదువుకోగలుగుతారు. సో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణని నేను కోరుకునేది ఒక్కటే, ఆడపిల్లలకి కావాల్సిన సదుపాయాలు ఖచ్చితంగా ప్రొవైడ్ చేయాలి. అది మన రెస్పాన్సిబిలిటీ. అండ్ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారంగా మనము ఎంత వీలైతే అంత తొందరగా ప్రతి గవర్నమెంట్ స్కూల్లో అవేర్నెస్ సెషన్స్తో పాటు ప్రాపర్ వాష్రూమ్స్ అండ్ వాటర్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలని గవర్నమెంట్ని మనం చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. ద గర్ల్ ఫౌండేషన్ ఏంటంటే మెన్స్ట్రల్ హెల్త్ మీద ఎక్కువ ఫోకస్డ్గా ఉంది. ఎందుకంటే ఇది ఒక స్టిగ్మా టాపిక్ అయిపోయింది. మేము స్కూల్స్కి వెళ్ళినప్పుడు అవేర్నెస్ సెషన్స్కి పిల్లలు ఆ టాపిక్ గురించి మాట్లాడడానికి కూడా ఇష్టపడట్లేదు. సో మేము చాలా ప్రయత్నించి గైనకాలజిస్ట్ హెల్ప్ తీసుకొని వాళ్ళకి మాట్లాడి సెషన్స్ తీసుకొని వాళ్ళకి ఫ్రీ శానిటరీ ప్యాడ్స్, బయోడిగ్రేడబుల్ శానిటరీ ప్యాడ్స్ వాళ్ళు 6th క్లాస్ నుంచి 10th క్లాస్ అయిపోయే వరకు కూడా మేము వాళ్ళకి ఆ సదుపాయం ఇస్తున్నాము. అట్ ద సేమ్ టైం అది ప్యాడ్స్ బర్న్ చేయడానికి ఇన్సినరేటర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట. సో దట్ ఆ ప్యాడ్స్ బర్న్ అయ్యి యాష్ లాగా కన్వర్ట్ అయిపోతుంది. మన ఎన్వైరన్మెంట్కి కూడా అది చాలా మంచిది. సో పిల్లలకి కూడా అలాంటి అవేర్నెస్ సెషన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఇష్టం వచ్చినట్టు ప్యాడ్స్ ఎక్కడంటే అక్కడ పడేయటము అలాంటివి కాకుండా వాళ్ళ హెల్త్ ఒకటి, వాళ్ళ హైజీన్ ఒకటి, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఈ కార్యక్రమాలు ఎక్కువ చేస్తూ ఉంటాం. అంటే దీనికోసం సదస్సులు ఏమైనా ఏర్పాటు చేస్తున్నారు, వర్క్ షాప్స్ ఏమైనా ఏర్పాటు చేస్తున్నారా గవర్నమెంట్ స్కూల్స్ లో? వర్క్ షాప్స్ అనేవి రెగ్యులర్ గా కండక్ట్ చేస్తూ ఉంటాం మేము. ఇట్స్ నాట్ లైక్ ఎప్పుడో ఒకసారి వెళ్ళి వాళ్ళని చూసి రావడం కాకుండా వాళ్ళ దగ్గర నుంచి రెగ్యులర్ ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటూ ఉంటాము. వి గివ్ దెమ్ ద షీట్స్, వి టేక్ దర్ వీడియోస్, హౌ దే ఆర్ ఫీలింగ్ బిఫోర్ శానిటరీ ప్యాడ్స్ ఇచ్చే ముందు, తర్వాత ఎలా ఉంది వాళ్ళ సిచ్యుయేషన్, హౌ దే ఆర్ ఫీలింగ్. దే ఫీల్ రియలీ గుడ్ అండ్ హ్యాపీ అబౌట్ ఇట్. అండ్ I want to continue this journey with the help of stakeholders, government authorities, everybody coming together, and then we can make our city and our state a wonderful state. అంటే పీరియడ్స్ అంటేనే ఎంబారస్ గా మెన్స్ట్రేషన్ స్టార్ట్ అయినప్పుడు, ప్యూబర్టీ వచ్చినప్పుడు అసలు సెలబ్రేట్ చేసుకోకూడదు కదా. ఇది ఇంత స్టిగ్మా ఉన్నప్పుడు సెలబ్రేషన్కి అంత ఖర్చు పెడుతున్నారే, మరి ఇది ఎందుకు దాన్ని సీక్రెట్గా పెడుతున్నారు అనేది నా ప్రశ్న. సో I think it has to be justified. When you're celebrating, it means you're celebrating womanhood. ఆ అమ్మాయిని మీరు ఒక స్త్రీలాగా అది అవుతుంది, ట్రాన్స్ఫార్మ్ అవుతుందని చెప్తున్నారు తనకి. అలాంటిది ఒక ప్యాడ్ తీసుకోవడానికి తను సిగ్గుపడడానికి, పీరియడ్స్ గురించి ఏదైనా ప్రాబ్లమ్ వస్తే చెప్పుకోవడానికి సిగ్గుపడే పరిస్థితిలో మనం ఉండకూడదు. మన స్టేట్ అనేది ముందుకు వెళ్ళాలి. ఇట్లాంటి మంచి పనులు చేస్తూ ముందుకు వెళ్తుంటే మన స్టేట్ అనేది ఒక మంచి పొజిషన్లో ఉంటుంది అని నా మనవి.